సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్తతలు పెరిగితే ఇన్వెస్టర్లు సేఫ్టీ కోసం బంగారం వైపే పరుగులు పెడతారు కదూ. కానిప్పుడు సీన్ రివర్స్ అయింది. అంతా గందరగోళంగా ఉన్నా బంగారం ధర మాత్రం పడిపోతోంది. ఏంటి ఈ విచిత్రం? ఈ గ్రేట్ గోల్డ్ పారాడాక్స్ను ఈరోజు మనం ఛేదిద్దాం. అవును, ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఒకవైపు చూస్తేనేమో ఒక పెద్ద యుద్ధ వాతావరణం, మరోవైపు చమురు ధరలు భగ్గుమంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో అందరూ సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం ధర ఎందుకు తగ్గుతోంది? దీనివనుకున్న అసలు కథేంటో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మనకు విషయం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు హై, ముడి చమురు ధరలు అవి కూడా హై, కానీ బంగారం ధర మాత్రం లో. అసలిదెలా సాధ్యం? సంప్రదాయంగా సంక్షోభమొస్తే పెరుగాల్సిన బంగారం ఇప్పుడు ఇలా రివర్స్లో ఎందుకు వెళ్తోంది? కేవలం పడిపోవడం కాదు, ఎంతలా అంటే ఏకంగా -13%. మార్చి 1న ఈ గొడవ మొదలైన దగ్గర్నుంచి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇంత దారుణంగా పడిపోయాయన్నమాట. ఇది అస్సలు ఊహించనిది. దీని వెనక ఉన్న కారణాలను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సరే, కష్టకాలంలో బంగారం కొనాలి అనే పాత మాట ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో చూద్దాం. ఎందుకంటే ఆ నమ్మకం ఇకపై మార్కెట్లో తిరుగులేని రూల్ కాదని మనకు క్లియర్గా తెలుస్తోంది. పరిస్థితులు మారాయి, బంగారం ధరను శాసించే శక్తులు కూడా మారాయి. మనం చరిత్రను ఓసారి చూస్తే ప్రతి సంక్షోభంలో బంగారం పెరగలేదని అర్థమవుతోంది. 2008 ఫినాన్షియల్ క్రైసిస్లో అందరికీ అర్జెంటుగా క్యాష్ అవసరం కావడంతో ఈజీగా అమ్ముడయ్యే బంగారాన్ని అమ్మేశారు. ఫలితంగా ధర 20% పడిపోయింది. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా సేమ్ సీన్. ఇప్పుడు ఇరాన్ సంక్షోభంలోనూ అదే రిపీట్ అవుతోంది. అంటే ఇలాంటి టైంలో భయం కంటే లిక్విడిటీ, అంటే చేతిలో డబ్బుండటం, ఇంకా యుఎస్ డాలర్ బలం పెద్ద పాత్ర పోషిస్తున్నాయన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, యుద్ధం వస్తే బంగారం ధర పెరిగిపోతుంది అనే థియరీ ఇప్పుడు పాతబడిపోయింది. భయం కంటే డాలర్ విలువ, వడ్డీ రేట్లు లాంటి పెద్ద ఆర్థిక శక్తులు బంగారం ధరను డిసైడ్ చేస్తున్నాయి. ఇదే మనం యాక్సెప్ట్ చేయాల్సిన కొత్త రియాలిటీ. అయితే బంగారం ధర తగ్గడానికి అసలు కారణాలేంటి? ధరలను ఇలా కిందకి లాగేస్తున్న ఆ 3 ముఖ్యమైన శక్తులేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ 3 ఇప్పుడు మార్కెట్ను శాసిస్తున్నాయి. మొదటిది బలంగా తయారవుతున్న యుఎస్ డాలర్. రెండవది వడ్డీ రేట్లు పెరగడం వల్ల వచ్చే ఆపర్చునిటీ కాస్ట్. మూడవది ఇన్వెస్టర్లు ఇప్పటికే వచ్చిన లాభాలను అమ్మేసి తీసుకోవడం. వీటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్, డ్రైవర్ బలమైన డాలర్. సంక్షోభం వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపే కాదు, ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అండ్ లిక్విడ్ అయిన యుఎస్ డాలర్ వైపు కూడా పరుగులు తీస్తారు. డాలర్ విలువ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డాలర్లలో ట్రేడ్ అయ్యే బంగారం వేరే కరెన్సీలలో ఉన్నవాళ్లకు కాస్ట్లీ అయిపోతుంది. దీనివల్ల సహజంగానే బంగారం డిమాండ్ తగ్గిపోతుంది. ఇక రెండోది ఆపర్చునిటీ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే బంగారం మీద మనకు ఎలాంటి వడ్డీ రాదు. అదే సమయంలో గవర్నమెంట్ బాండ్ల మీద వడ్డీ రేట్లు పెరిగాయనుకోండి, అప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? వడ్డీ రాని బంగారం కంటే గ్యారంటీగా రాబడి ఇచ్చే బాండ్ల వైపే మొగ్గు చూపుతారు. అంటే బంగారం కొంటే బాండ్ల మీదొచ్చే రాబడిని మనం వదులుకుంటున్నామన్నమాట. అదే ఆపర్చునిటీ కాస్ట్. ఇక మూడో కారణం మార్కెట్ డైనమిక్స్. 2025లో బంగారం ధరలు భారీగా పెరిగాయి గదా. ఇప్పుడు మార్కెట్లో టెన్షన్ పెరగడంతో చాలామంది అప్పటికే వచ్చిన లాభాలు ఎక్కడ పోతాయో అని బంగారాన్ని అమ్మేస్తున్నారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటాం. అంతేకాదు, స్టాక్ మార్కెట్లో వచ్చిన లాస్లను కవర్ చేసుకోవడానికి కూడా ఈజీగా క్యాష్ అయ్యే బంగారాన్ని అమ్మేసి డబ్బు సర్దుబాటు చేసుకుంటున్నారు. సరే, ఈ స్వల్పకాలిక ఒడిదుడుకులను పక్కన పెడితే లాంగ్ టర్మ్లో బంగారం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రస్తుతం బంగారం వీక్గా ఉన్నా లాంగ్ టర్మ్ అవుట్లుక్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. జేపీ మార్గన్, యూబీఎస్, గోల్డ్మెన్ సాక్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు 2026 చివరి నాటికి బంగారం ధరలు బాగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. వాళ్ల టార్గెట్స్ మీరిక్కడ చూడొచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా ఒక మంచి విషయం. ఓకే, ఇదంతా బానే ఉంది. మరి మనలాంటి భారతీయ ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి? ఈ మార్కెట్ విశ్లేషణను మనకు ఉపయోగపడే యాక్షనబుల్ స్ట్రాటజీగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలాంటి అస్థిరమైన మార్కెట్లో మన డబ్బు మొత్తం ఒకేసారి పెట్టడం చాలా పెద్ద రిస్క్.
ఎందుకంటే పొరపాటున ధరలు పీక్లో ఉన్నప్పుడు కొంటే మనం నష్టపోయే ప్రమాదం ఎక్కువ. దాని బదులు తెలివైన పనేంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి. ప్రతి నెల కొద్ది కొద్దిగా కొనడం వల్ల మన కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. దీర్ఘకాలంలో ఇది రిస్క్ను బాగా తగ్గిస్తుంది. ఇండియాలో బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి 3 స్మార్ట్ మార్గాలున్నాయి. 1 డిజిటల్ గోల్డ్, కేవలం 10 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. 2 గోల్డ్ ఈటీఎఫ్లు, ఇవి స్టాక్ మార్కెట్లో షేర్ల లాంటివి, చాలా ఈజీగా కొనొచ్చు, అమ్మొచ్చు. ఇక 3ది చాలామందికి ఫేవరెట్ సావరెన్ గోల్డ్ బాండ్స్. దీనికి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది, పైగా ఏటా 2.5% వడ్డీ కూడా వస్తుంది. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే మెచ్యూరిటీ టైంలో వచ్చే లాభం మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అయితే బంగారం ముఖ్యం గదానే మీ మొత్తం పెట్టుబడి దానిలోనే పెట్టొద్దు. ఒక మంచి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోలో 10-15% బంగారం, వెండికి కేటాయించడం మంచి స్ట్రాటజీ. మిగిలినది ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో పెట్టాలి. గుర్తుంచుకోండి, బంగారం మీ పోర్ట్ఫోలియోకు ఒక రక్షణ కవచం లాంటిది, అంతేకాని అదే ప్రధాన భాగం కాదు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: మార్కెట్ పడిందని కంగారుపడటం, పెరిగిందని అత్యాశకు పోవడం, ఇలాంటి ఇమోషన్స్ని పక్కన పెట్టి ఒక డిసిప్లిన్తో కూడిన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. మీ అసెట్ అలొకేషన్ను సరిగ్గా ప్లాన్ చేసుకుని డైవర్సిఫికేషన్ పాటిస్తే ఇలాంటి షార్ట్ టర్మ్ ఒడిదుడుకులను ఈలీగా తట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఒక ఫేమస్ కోట్ ఉంది: బంగారం కొనడానికి సరైన టైం కోసం వెయిట్ చేయొద్దు, బంగారం కొని ఆ తర్వాత వెయిట్ చేయండి. ఇది బంగారం యొక్క లాంగ్ టర్మ్ స్వభావాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ఇది ఓపిక ఉన్నవాళ్ల గేమ్ అన్నమాట. చివరగా ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మీరు బంగారాన్ని ఒక షార్ట్ టర్మ్ బెట్గా, అంటే త్వరగా లాభాలు సంపాదించే మార్గంగా చూస్తున్నారా, లేక మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కు ఒక లాంగ్ టర్మ్ సేఫ్టీనిచ్చే సాధనంగా భావిస్తున్నారా? మీ సమాధానమే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని డిసైడ్ చేస్తుంది. ఆలోచించండి.